ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకు ప్రతి నెల కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్‌లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి మార్చి నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లయితే ఈ నెల కూడా విడుదల చేయడం జరుగుతుందండి. మనకి మార్చి నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఈ నెల అంటే డిసెంబర్ నెల 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు టీటీడీ వారు అయితే విడుదల చేయడం జరుగుతుంటుందండి. ఈ టికెట్లు మనం బుక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. మనకి ఏ రోజున ఏ దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు, అదేవిధంగా వైకుంఠ ద్వారానికి సంబంధించిన బట్టి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన వీడియోని మీరు అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా అసలు విషయానికి వస్తే మొదటగా స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లకి పిలుస్తున్నటువంటి స్వామివారి యొక్క ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. ఈ లక్కీ డిప్లో మనకు ప్రధానంగా 4 రకాల కేటగిరీలు ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోముల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా టీటీడీ వారు లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ లాటరీలో పాల్గొనాలంటే ముందుగా అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి రేపు అంటే డిసెంబర్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఈ లక్కీ డిప్ వచ్చేసి మనకి మార్చి నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు. దీన్ని ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈ లక్కీ డిప్లో మనం మ్యాక్సిమం 2 వరకు కూడా ఈ టికెట్ కోసం అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్లో పాల్గొనడానికి మనకైతే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అంటే మనకి భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు కానీ, అదేవిధంగా కజిన్స్ కానీ ఎవరైనా సరే 2 పాల్గొనవచ్చండి. లేదు సింగిల్గానే మీరు లక్కీ డిప్లో పాల్గొందాము అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మొదటిసారిగా మనకి ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏమిటంటే వాళ్ళు ఉదాహరణకి మార్చి నెలకు సంబంధించినటువంటి ఏదో ఒక డేట్ని వాళ్ళు ఏంటంటే ఎంపిక చేసుకుంటున్నారండి. అంటే వాళ్ళ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, లేదా వాళ్ళకి హాలిడే ఉన్నటువంటి డేస్ కానీ, లేదా వాళ్ళ పిల్లలకి హాలిడేలో ఉన్నటువంటి డేస్ కానీ ఏదో ఒక డేట్ని వాళ్ళు ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులోని ఈ 4 సేవల్లో ఏదో ఒక సేవను మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్లో ఒకే డేట్ని ఎంపిక చేసుకోవడం వల్ల వాళ్ళు ఈ లాటరీలో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కొద్దిగా ఛాన్సెస్ అన్నవి బాగా తగ్గుతాయండి. ఎందుకంటే ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు వచ్చేసి ఒక నెలలో చూసుకుంటే 10,000కి మించి ఉండవండి. 10,000 లోపే ఉంటాయి. అంటే 8,000, 9,000 అలాగా అంటే ఒక నెల ఒక విధంగా ఉంటాయన్నమాట అండి. మనకి ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి యొక్క భక్తుల సంఖ్య వచ్చేసి మనకి ఇంచుమించుగా 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటుందండి. కాబట్టి ఈ లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఉన్నటువంటి అన్ని ఛాన్సెస్ కూడా మనం యూజ్ చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాగ పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మార్చి నెలకు సంబంధించినటువంటి అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా
ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 4 రకాల సేవలు కూడా ఒక సేవకు మించినటువంటి సేవ మరొకటండి. ఏ సేవ మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినా సరే, మీకు పూర్వజన్మ సుకృతం ఉన్నట్టే లెక్క. ఎందుకంటే సుప్రభాత సేవకు మించినటువంటి సేవ తోమల సేవ. తోమల సేవకు మించినటువంటి సేవ వచ్చేసి అర్చన. అర్చన సేవకు మించినటువంటి సేవ వచ్చేసి మనకి అష్టదళ పాదపద్మారాధన. ఏ సేవ అయినా సరే మీరు తిరుమల స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, అంటే ఆనంద నిలయం అంటారు కదండీ! బంగారపు వాకిలి. అందులో ఇంచుమించుగా మీరు 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో కూర్చొని స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ 4 రకాల సేవలు కూడా చూడడానికి అవకాశం ఉంటుందండి. దాంతో పాటు మీకు ఒక 5 నిమిషాల పాటు స్వామివారిని దగ్గరగా వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మొదటి గడప అంటే మనం సాధారణంగా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తీసుకున్నా, ఆర్జిత సేవలు తీసుకున్నా, అందులోనే ఏంటంటే సర్వదర్శనం ద్వారా తీసుకున్నా, లేదా ఎస్ఎస్‌డి స్వామివారికి దర్శన టికెట్లు తీసుకున్నా, లేదా దివ్య దర్శన టోకెన్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే మీరు స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకొని బయటికి వెళ్తూ ఉంటారండి. కాకపోతే ఈ యొక్క ఈ ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే మొదటి గర్భ దర్శనం టికెట్‌లో స్వామివారిని బాగా దగ్గరగా వెళ్లి స్వామివారి యొక్క మూల విరాట్‌ని మనం దర్శించుకునేటువంటి మహాభాగ్యం అయితే మనందరికీ కలుగుతుంది కాబట్టి, ఏ సేవ తగిలినా కూడా మనకి అదృష్టం ఉండాలి కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ వద్దు, ఈ సేవ కావాలి, ఈ సేవ వద్దు, ఈ సేవ కావాలి అనేటువంటి ఆలోచన ఏం పెట్టుకోకుండా అన్ని సేవలను మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏదో ఒక డేట్‌కి ఏదో ఒక సేవ తగలడానికి ఛాన్సెస్ అన్నవి మనకి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మనం ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ లక్కీ డిప్‌లో పాల్గొన్న తర్వాత ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి మరి ఎప్పుడు సెలెక్ట్ అవుతారు? ఈ రిజల్ట్ ఎప్పుడు తీస్తారు? అనేటువంటి విషయానికొస్తే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మనకి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటే, మనకి రిజల్ట్ అన్నవి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి నేరుగా మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల గనుక మీకు గనుక ఎస్ఎంఎస్ రాకపోతే, మీరు సేమ్ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం .ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నంబర్‌తోటి లాగిన్ అవ్వి పక్కన హిస్టరీ ఉంటుంది కదండీ! పైన కాలమ్ చూసుకున్నట్లయితే హోమ్ పేజ్‌లో మనకి హిస్టరీ ఉంటుందండి. హిస్టరీలో మీరు అక్కడ మీరు బుక్ చేసుకున్నటువంటి సేవకు తగ్గటువంటి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు సేవకి సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో చాలా క్లియర్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు సేవకు గనుక సెలెక్ట్ అవుతే మీకు అమౌంట్ కట్టడానికి ఇంచుమించుగా 2 డేస్ వరకు కూడా సమయం ఉంటుందండి. అంటే 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీరు ఆన్‌లైన్‌లో అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్. ఉదాహరణకి సుప్రభాత సేవకొచ్చేసి ఈచ్ పర్సన్ అండి నేను చెప్పేదంతా కూడా ఒక పర్సన్‌కే చెప్తున్నాను అమౌంట్. సుప్రభాత సేవకొచ్చేసి మనకి రూ. 120, తోమల సేవకొచ్చేసి మనకి రూ. 220, అర్చన సేవకొచ్చేసి రూ. 220, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించినటువంటి టికెట్ వచ్చేసి మనకి రూ. 1250 చొప్పున ఉంటుంది కాబట్టి, మీకు ఏ సేవలో మీరు లాటరీలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులున్నారో మీరు ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో కట్టవలసి ఉంటుందండి. దాంతో పాటు మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేసి, మీరు పూర్తిగా ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్లయితే, మీరు ఈ స్వామివారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో మీకు వచ్చినటువంటి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్నటువంటి మీ పిల్లలైతే కొన్ని రకాల సేవలకైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, మీరు రేపు విడుదలవుతున్నటువంటి లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా మరొక విషయానికి వచ్చినట్లయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన టికెట్లన్నవి టీటీడీ వారైతే ఇంకా విడుదల చేయలేదండి. మనకి 25వ తారీఖు తర్వాత ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందండి. వైకుంఠ ఏకాదశి మనకి జనవరి నెల 10వ తారీఖు నుండి మనకి జనవరి నెల 19వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారి భక్తులందరిని కూడా పంపించడం జరుగుతుంది. దాన్ని ఉత్తర ద్వార ప్రవేశం అని పిలుస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇది మనకి ఆన్‌లైన్‌లో రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు మనకి
రేపు అంటే డిసెంబర్ నెల 25వ తారీఖు లోపల మనకి విడుదల చేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి ఈ వైకుంఠ ఏకాదశి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశిలో ఈ 10 రోజులు కూడా అంటే 10వ తారీఖు నుండి మనకి జనవరి 19వ తారీఖు వరకు కూడా స్వామివారికి కొన్ని దర్శన టికెట్లు అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఇందులో మనకు ప్రధానంగా స్వామివారికి ఆర్జిత సేవలు, అదేవిధంగా విఐపీ లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంటే మీరు ఎమ్మెల్యే ద్వారా కానీ, ఎంపీ ద్వారా కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ ద్వారా ఇచ్చేటువంటి లెటర్ ద్వారా వైకుంఠ ఏకాదశి రోజుల్లో మీరు వెళ్ళి ఉత్తర ద్వారం ప్రవేశం చేద్దాం అనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ డేట్లో మట్టికి మీరు విఐపీల ద్వారా లెటర్లు అనేది తీసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే మీరు ఆ టైంలో వెళ్ళినా కూడా మీకు దర్శనం అన్నది ఇవ్వరండి. ఎందుకంటే ఆ లెటర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరైతే మెయిన్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఈ 10 డేస్ కూడా స్వామివారి యొక్క దర్శనాలు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకి శుభదం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనాలు ఏవైతే ఉన్నాయో శుభదం ద్వారా ఈ దర్శనాలు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఈ 10 డేస్ కూడా. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా ఈ 10 డేస్ కూడా అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా ఈ దర్శనాలు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఏదో ఒక కేటగిరీలో తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమే స్వామివారి యొక్క దర్శనం కల్పించడం, అదేవిధంగా వైకుంఠ ద్వారం ద్వారా ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారి భక్తుల్ని పంపించడం జరుగుతూ ఉంటుందండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల కొండపైకి వెళ్ళినా కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే శ్రీవారి భక్తులను అనుమతించరు. మనకి ఆన్లైన్లో అయితే రేపు డిసెంబర్ నెల 25వ తారీఖున విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆఫ్లైన్లో మనకి తిరుపతిలో ఒక 10 ప్లేసుల్లో అయితే స్వామివారి యొక్క టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ 10 డేస్ కూడా. ఈ 10 డేస్‌లో శ్రీవారి యొక్క టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వారా శ్రీవారి భక్తులను అయితే పంపించడం జరుగుతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వైకుంఠ ఏకాదశి రోజుల్లో జనవరి నెలలో మీకైతే స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వరండి. కాబట్టి మీరు తిరుమల కొండపైకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది తప్ప దర్శనం అయితే ఇవ్వరు. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ఆలోచన ఉంటే మట్టుకు ఇబ్బంది పడతారండి. కాబట్టి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు విడుదల అయిన వెంటనే నేను మీకు అప్డేట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి వివిధ రకాల రూమర్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వాట్సాప్లో వచ్చేటువంటి ఎటువంటి ఫేక్ న్యూస్లను మీరు నమ్మొద్దండి. నేరుగా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే మరింత ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది. మనకి వైకుంఠ ఏకాదశి రోజుల్లో మనకి విడుదలైనటువంటి దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు మాత్రమే మనకి ఆన్లైన్లో విడుదలవుతాయండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మొదటి గడప దర్శనం అన్నది 10 డేస్ ఇవ్వరండి. వీళ్ళు జనరల్గా అందరితో పాటు సమానంగానే వీళ్ళు కూడా శ్రీవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్క్రీన్ డోనర్స్ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఈ టోకెన్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్కి సంబంధించిన కోటా కానీ, 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క దర్శనం కోటా కానీ, ఆర్జిత సేవలు కానీ ఇవేమీ ఉండవండి. కాబట్టి చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ సీనియర్ సిటిజన్ కోటా అన్నది అక్కడ ఆఫ్లైన్లో ఇస్తున్నారంట కదండి అని చాలామంది మిత్రులు కాల్ చేసి అడుగుతున్నారండి. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన టికెట్లు వీళ్ళకి ఆఫ్లైన్లో సీనియర్ సిటిజన్లకి అయితే దర్శన టికెట్లు అన్నది మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. మొత్తం అంతా కూడా ఆన్లైన్ చేశారు. కాబట్టి మిత్రులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత వీడియోలో నేను చాలా క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిత్రులందరూ కూడా మన ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.